ఇటీవల సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఇటీవలనే శ్రీకాకుళం జిల్లాలో పూర్వం శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మన్యం జిల్లాలో మరి పాలకొండ నియోజకవర్గం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కీర్తిశేషులు పాలవలస రాజశేఖరం గారి మరణాంతం వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇటీవలనే వారు రావడం, మరి వారి పర్యటన ఆద్యాంతం మరి ప్రజలు ముఖ్యంగా అత్యధిక శాతం ప్రజలు స్వచ్ఛందంగా వారు హాజరు కావడం, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా హాజరు కావడం ప్రత్యేకంగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా పాలకొండ రాజా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున మా అందరి తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు సంవత్సర కాలం కావస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన ధర్మిలా ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు అమలుపరచడంలో కానీ, లేదు ఇటీవల రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే వారు రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా రైతుల తాలూకా సమస్యల్ని పరిష్కరించడం విఫలమవడం కానీ, లేదు నిన్నటి రోజున విద్యార్థులు చూస్తూ ఉంటే గ్రూప్ 2 విద్యార్థులు రోడ్డెక్కి రాష్ట్ర విధానాన్ని సరిచేయండి అని చెప్పి గొంతెత్తి అరుస్తూ రోడ్లు ఎక్కుతూ ఉంటే ప్రభుత్వం భిన్న ధోరణులతో గౌరవ మంత్రి గారు ఒక రకమైన స్టేట్మెంట్తో వారు ఎక్స్లో ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు, అధికారులు ఒక రకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ టోటల్గా ఈ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో వారు ఆట ఆడుకొని నిన్నటి శాతాన్ని కూడా చూస్తూ ఉంటే హాజరు శాతం పూర్తిగా తగ్గే పరిస్థితి కనబడతా ఉంది. దీనికి కారణం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకోకుండా విద్యార్థులు రోడ్లు ఎక్కుతూ ఉంటే మరి పోలీసులు వారి మీద లాఠీచార్జ్ చేయడం, వారు శాంతియుతంగా ప్రభుత్వానికి వారి తాలూకా విధానాన్ని తెలియజేస్తూ ఉంటే దాన్ని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూడా తను అపహాస్యం చేసే విధంగా నిన్న కార్యక్రమం చేశారు. మీరు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు, డిఎస్సి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఏదో లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఇవన్నీ పోయాయి. ఇక సంవత్సర కాలం కావస్తూ ఉంది, ఏ రకమైన కార్యక్రమాలు ముందుకు పోలే. కేవలం కొన్ని పత్రికల్లో ఈ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నప్పటికి కూడా మరి ఓ పక్క ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం చూసిన ఆరోపణల్ని పక్కన పెడుతూ ఇంకా ప్రతిపక్ష పార్టీ అధికారులు ఉందనే విధంగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనే విధంగా, ఇంకా వారి మీద నిందలు మోపే విధంగా మీరు ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సంవత్సర కాలం అయింది. ఈ ప్రభుత్వానికి అనేక బాధ్యతలు ఉన్నాయి, అనేక హామీలతో మీరు ముందుకొచ్చారు. ఒక విద్యార్థుల్ని ఉద్యోగాలు అన్నారు, మహిళలకు వచ్చి సాధికారతో ఆర్థికంగా వాళ్ళ లక్షాధికారులు చేస్తామన్నారు, లేదు రైతులకి అన్నదాత సుఖీభవ అన్నారు, లేదు ఇంకా అనేక రకాలైన సూపర్ 6 హామీలతో ముందుకొచ్చారు. ఒక్క హామీని మీరు అమలుపరిచే పరిస్థితి లేదు. ఏంటి మీరు హామీ అమలుపరిచారంటే కేవలం గ్యాస్ సిలిండర్ని 800 రూపాయలు సుమారు పైబడి మీరు సబ్సిడీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని దక్కుతూ ఉంది. పెన్షన్లు ఓ పక్క నుంచి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. తన భర్త చనిపోతే వితంతు పెన్షన్ కూడా ఏ నెల కానేలే తప్ప
గతంలో జరిగినట్లు కూడా తీసుకునే పరిస్థితి లేదు. లేదు ఓ పక్క చూస్తూ ఉంటే పెన్షన్దారులు అందరూ ఆందోళనలో ఉన్నారు. ఓ పక్క వారి ఆందోళన ఏ రకంగా ఉందంటే, ఓ పక్క తొలగింపు కార్యక్రమం, డిజేబుల్డ్ పెన్షన్లన్నీ కూడా మీరు వెరిఫికేషన్కి రావాలి, మీరు స్వచ్ఛందంగా మీరంతలో మీరే వచ్చి వారి పరీక్ష చేయించుకోండి అని చెప్పే పరిస్థితి. ఇవాళ చాలామంది బెడ్ రిడెన్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మరి కాళ్ళు చేతులు ఆడక వాళ్ళని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. మరి ఒక రకంగా చెప్పాలంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఓ పక్క వాలంటీర్లు ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తే వారికి అండదండలు ఇచ్చి వారిని తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఇవాళ అలాంటి వ్యవస్థ లేదు. ఓ పక్క సచివాలయ వ్యవస్థ తీసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు వ్యవస్థల్ని. లేదు రైతు భరోసా కేంద్రాలు తీసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండే పరిస్థితి లేదు. లేదు ఇవాళ పత్రికల్లో టీవీలు అనేక దగ్గర ప్రతి ఒక్కరు కూడా రైతులు బాబు యూరియా ఎక్కడుందంటే పబ్లిక్లో షాపుల్లో కొనుక్కునే పరిస్థితి. అదే గత ప్రభుత్వాల్లో చూస్తే రైతు భరోసా కేంద్రాల్లోనే విత్తనాలు ఇచ్చేవాళ్ళు, ఎరువులు ఇచ్చేవాళ్ళమే. ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైన కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలను రైతు భరోసా కేంద్రం ద్వారా అందే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదే. ఇవాళ ప్రభుత్వం ఆ రకమైన పరిస్థితులను తీసి నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎరువు కావాలంటే, యూరియా కావాలంటే ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి. ప్రభుత్వ ధరలు లేవు. ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఈ రకంగా ప్రభుత్వం ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇవాళ ఇంక ఇదే కాదు, మరి నిన్న మొన్న చూసాం. గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ గుంటూరులో మిర్చి యార్డులు, రైతులు మిర్చి ధరలు ఆ ప్రాంతంలో ఎక్కువ పండుతూ ఉంది, మద్దతు ధర రావడం లేదు, మీరు మార్కెట్ ధర కొనండి, మేము గతంలో ఆ కార్యక్రమం చేశామని చెప్తే దానికి ఎన్నికలు కూడా అని చెప్పి ఇవాళ Z+ సెక్యూరిటీతో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి కనీసం భద్రత ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఈ ప్రభుత్వ తాలూకు ధోరణి, కక్షపూరిత ధోరణితో ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఇవాళ మిర్చి యార్డు గురించి రాగానే హఠావుడినే ముఖ్యమంత్రి గారు నేను ఢిల్లీ వెళ్తున్నాను అన్నారు. తీరా చూస్తే ఢిల్లీలో చూస్తే సంబంధిత మంత్రి గారు లేరు. మరి మరుసటి రోజు మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పందిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉంటే మీరు వారిని నిర్బంధించే విధంగా, వారికి ముందు సాగకుండా, వారికి భద్రత లేకుండా, వారికి ప్రజల్లోంచి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తే మీరు కనీసం ప్రభుత్వం భద్రత కల్పించలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా నిన్న పాలకొండలో చూసాం, ప్రజలు తండోపతండాలుగా, ముఖ్యంగా యువత మేము మోసపోయాం ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అన్నా క్షమించు అని చెప్పి ఇవాళ ప్రజలు, ఇవాళ ముఖ్యంగా యువత అంతా కూడా తండోపతండాలుగా వారిని స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి. అయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉండండి, ప్రజల పక్షాన పోరాడండి, ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి. ఇక ఇప్పుడు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలకి అందరికీ కూడా పరీక్షలు వస్తూ ఉన్నాయి. మేము మార్చి 12వ తారీఖుని ఇప్పటికే ఎన్నికలు కూడా అయినట్టునే దాని మీద కూడా మా పార్టీ పిలిపించింది. ఖచ్చితంగా మార్చి 12వ తారీఖుని పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ మరి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తాం, ఖచ్చితంగా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఓ పక్క ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, నాయకులు సింపుల్గా ఓ మాట చెప్తూ ఉంటారు, గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, గత వ్యవస్థలో అప్పులు ఎన్ని జరిగాయనేది కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా వారు చెప్పారు. మీరు సుమారుగా ఈ 10 నెలల కాలంలో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు, 1,10,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చారు. ఒక్క రూపాయి కూడా మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టలే. మీరు ఇచ్చిన హామీలు ఒక్కడ అమలుపరచలే. ఎక్కడ చూస్తున్న పన్నులు, రోడ్డెక్కితే పన్నులు, రోడ్డెక్కితే బాధుడు, ఓ పక్క చూస్తే నిత్యావసర వస్తువులు విపరీతమైన ధరలు, ఓ పక్క టోల్గేట్లు, ఎక్కడికక్కడ పీపీపీ మోడ్లో ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తామన్నారు. అసలు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ రంగం చేసేద్దామన్న ఆలోచనతో ఏ విషయాన్ని తీసుకున్నా ప్రైవేట్ రంగానికి ఇస్తూ ఉంటారు. మొన్న చూసా పత్రికల్లో, ఇంకా దాని మీద పూర్తిగా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సాగునీటి రంగంలో సాగునీటి కాలువల నిర్వహణ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తామని చెప్తా అన్నారు.
ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిద్దాం, కేవలం అధికారాన్ని కేవలం డబ్బుని దోచుకునే కార్యక్రమం చేద్దామనే విధంగా ముందుకు పోతుందే కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ బాధ్యతగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతానికి వద్దాం, విజయనగరం జిల్లాకు వద్దాం. మరి సుమారుగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే 11 శాసనసభ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 100% కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చాయి. ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా చెప్పండి? ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో. ఎప్పుడు చెప్తాం, మా మంత్రి గారు చెప్తా ఉంటారు, మేము ధాన్యాన్ని బాగా కొంటున్నాం, ప్రభుత్వం రైతులకు వేస్తున్నామని. అయ్యా మంత్రివర్యా, ఈ ప్రభుత్వం ధాన్యం కొనడం అనేది మీకే తెలుసుకోవడం కొత్తేమో. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి కూడా సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల ధాన్యం వరకు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణ చేస్తూ ఉంది, రైతులకు చెల్లిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కరువు కాలంలో మొక్కజొన్న కొనే పరిస్థితి ఉంది. ఆ రోజు కరువులో లేదు, ఆ రోజు అపరాలు కొన్నాం, ఈరోజు మళ్ళీ మొక్కజొన్న రేటు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ మొక్కజొన్న రేటు మళ్ళీ పడిపోతుంది. మీరు తక్షణమే స్పందించండి, తక్షణమే మళ్ళీ అదుపులో తీసుకొచ్చే విధంగా చేయండి, లేదా మార్కెట్ ద్వారా మళ్ళీ కొనుగోలు చేసే విధంగా ముందుకు పోండి. మీరు ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వం ఇవాళ మీరు చూసుకుంటే అన్నదాత సుఖీభవ, ఇవాళ పిఎం కిసాన్, ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో వారి హామీని ఇవాళ అమలు పరిచే విధంగా వారు పిఎం కిసాన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఏం చెప్పారు? అన్నదాత సుఖీభవ అని చెప్పారు. ఏది మీ అన్నదాత సుఖీభవ? ఎక్కడుందో మీ అన్నదాతను చూసుకునే ధోరణి? ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నీరుగార్చే పరిస్థితి. ఇవాళ రైతుల్ని ఎక్కడా కూడా ఈ జిల్లాకు తీసుకుంటే, ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి పాపాన లేదు. ఇక రేపు బడ్జెట్ వస్తుంది. ఇవాళ శాసనసభ్యులు, మంత్రులకి అందరికీ కూడా ఒకటే మాట విన్నవిస్తున్నాం, మీరందరూ కూడా ఈ జిల్లా కోసం, ఈ ఉత్తరాంధ్ర కోసం మీరు అన్నీ కూడా ఏ నిధులు తెస్తారో, మీరు ఈ ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తెస్తారో రేపు బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. ఇవాళ ఓ పక్క సాగునీటి రంగంలో తీసుకుంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా అటు తోటపల్లి కానీ, లేదా రామతేజ సాగర్ కానీ, లేదా అక్కడ చూసుకుంటే జంజావతి కానీ, లేదా మడ్డువలస కానీ, లేదా వెంగళరాజ సాగర్ కానీ, లేదా ఇక్కడ ఆంధ్ర రిజర్వాయర్ కానీ, లేదా తాటిపూడి రిజర్వాయర్ కానీ, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఈ 10 నెలల కాలంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపం లేదు. లేదా అభివృద్ధి పదంగా తీసుకుంటే జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిన పాపం లేదు. కేవలం వస్తారు, పత్రికా సమావేశాలు పెడతారు, విమర్శించి పోతారు, మీ బాధ్యత తీరిందనుకుంటారు. మీకు ప్రభుత్వం అందుకు కాదు ప్రజల బాధ్యత ఇచ్చింది, ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని. ఈ జిల్లాలో మీరు ఏదో పెద్ద హామీలు ఇచ్చారు, హామీలను అమలు పరుస్తారని ఆ హామీల గురించి చెప్పండి, మీ అభివృద్ధి చెప్పండి. ఇవాళ భోగాపురం విమానాశ్రయాన్ని మెల్లి చిత్తన గంటాపదంగా ఆ విమానాశ్రయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అనుమతిని, ప్రతి భూసేకరణని ఆ కార్యక్రమం చేసింది గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ప్రభుత్వంలో చేశాం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మీరు వెళ్తారు, డ్రోన్లో తిప్పుకుంటారు, వీడియోలు పెడతారు. చేస్తుంది ఎల్ఎన్టీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎల్ఎన్టీ సంస్థ, జిఎంఆర్ సంస్థ ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. దానికి సంబంధించిన అనుమతులు కానీ, దానికి సంబంధించిన వారికి కావాల్సిన ఏదైతే బ్యాంక్ అనుమతులు కానీ, భూసేకరణ కానీ, R&R కానీ, వారికి కావాల్సిన ఆనాడు నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ అన్నీ కల్పించింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా. మీరు వచ్చి ఒక్క రూపాయి భూసేకరణ డబ్బు ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలే, ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి చేయలే. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మీరు గత ప్రభుత్వంలో జరిగిన వాటినే మీరు పదే చెప్తూ ఉంటారు. ఇవాళ గిరిజన యూనివర్సిటీ ఉంది, ఒక్క రూపాయి నిధులు రిలీజ్ అయ్యాయని చెప్పి పత్రికా ముఖంగా అడుగుతున్నాను. ఒక్క రూపాయి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేశారని చెప్తున్నాం. కేవలం ఎక్కడ లేదు, కేవలం మాటలు మాత్రం చూస్తూ ఉంటే మీ మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. కాబట్టి గౌరవ మంత్రి గారికి కానీ, గౌరవ జిల్లాలో ఉన్న శాసనసభ్యులకు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీరు బడ్జెట్లో రేపు ఈ జిల్లాకు సంబంధించి ఏ రకంగా సాధిస్తారో, జిల్లాకు సంబంధించి ఈ రకమైన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు కానీ, లేదు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన మేము తీసుకొచ్చాం, దాన్ని పూర్తి చేయండి అని చెప్పాం. దాని పనులు కూడా నత్తనడకనే సాగుతూ ఉన్నాయి. ఓ పక్క వైద్య రంగం కానీ, విద్యారంగాన్ని కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇస్తూ ఉంటే
ఇవాళ ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో కానీ బాబు నాకు ఆరోగ్యశ్రీ ఉంటే డాక్టర్లు వెళ్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ మేము పని చేయము, ఆరోగ్యశ్రీ బిల్లులు లేవు, ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం చేసింది, రేపు మార్చి నుంచి ఏదో కొత్త పథకం తీసుకొస్తుందంట, మేము ఆరోగ్యశ్రీలో చేయలేమని చెప్తా ఉన్నారు. ఇవాళ నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి. ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల కుటుంబాల ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్యశ్రీని అత్యంత పకడ్బందీగా అమలుపరిచి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీని అమలుపరిచే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ దొరక్క ఇవాళ నిండు ప్రాణాలు లేక కోల్పోయే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుంటా ఉంటే డాక్టర్లు ఉండరు. ఎవరైనా డాక్టర్లు వెళ్తే ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి కనీసం రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ ఎక్కడా కూడా ఓపి పడిపోయింది, ఎక్కడా కూడా వైద్యం అందే పరిస్థితి లేదు. ఇక విద్యారంగం తీసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కార్పొరేట్ బళ్ళకి పూర్తిగా వెళ్ళిపోతున్నారు. ఇవాళ గతంలో మేము తీసుకొచ్చిన 117 జీవోని రద్దుపరిచారు. ఇవాళ కొత్త జీవో పరిస్థితి ఏంటో ఇంకా అగమ్య చర్యం. ఓ పక్క విద్యార్థుల ఆందోళన, మా పాఠశాల ఉంటుందో లేదని తల్లిదండ్రుల ఆందోళన, మా పాఠశాల మా స్కూల్లో ఉంటుందా లేదా అని పరిస్థితి. ఎక్కడా కూడా దానికి నిర్దిష్టమైన ఒక విధానాలని ఎక్కడా కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి లేదు, తల్లిదండ్రులకు తెలియజేసే పరిస్థితి లేదు. పూర్తిగా మరి అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా కనపడలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఇంకా రోడ్లు ఎక్కే పరిస్థితి. ఎవరికి ప్రభుత్వంలో ప్రజలకు కష్టం వస్తే కనీసం కనబడి ఆదుకునే నాయకుడు ఈ ప్రజాప్రతినిధులు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎక్కడా కనపడలే. కేవలం ముక్కుబడికి వస్తూ ఉంటారు. ఇవాళ సమావేశాలు పెడతాం, ఇక సమావేశాలకు కూడా రారు. గతంలో జిల్లా పరిషత్ సమావేశాన్ని పూర్తిగా మరి కనపడడం మానేశారు. ఎందుకంటే మరి ప్రజాప్రతినిధులందరూ మరి చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇవాళ డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేశారు, 3 నెలల కాలమైంది. మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి డిఆర్సీ సమావేశాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయని ఇవాళ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఓ పక్క ఇవాళ జిల్లాలో రైతాంగం సమస్యలు అనేక ఉన్నాయి. ఈ జిల్లాల అభివృద్ధి విషయంలో చాలా అనేక అంశాలు ఉన్నాయి. ఓ పక్క వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. విద్యారంగంలో పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇవన్నిటి మీద సమస్యల గురించి దృష్టి తీసుకురావడానికి ఇవాళ అధికారిక సమావేశాలు జరగలేని పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మంత్రులు హాజరు కారు, శాసనసభ్యులు హాజరు కారు. గ్రామాల్లో ప్రజల దగ్గరికి ఇవాళ ప్రజాప్రతినిధులు వెళ్ళలేని పరిస్థితి మీ శాసనసభ్యులు. ఇప్పటికైనా మీ సమావేశం ద్వారా చెప్తా ఉన్నాం, బాధ్యతగా పోరాడండి. మీ వెనక ప్రజలందరూ ఉంటాం. ఈ జిల్లాకు రావాల్సిన నిధులన్నీ రాబట్టండి. ఈ జిల్లాకు సంబంధించిన సాగునీటి మేము గత హయాంలో మేము చేసాం, మేము ఈ కార్యక్రమాలు చేసాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం. మేము ఈ కార్యక్రమాలు కంప్లీట్ చేసాం, ఈ ప్రాంతానికి చెప్తా ఉన్నాం. ఇవాళ విజయనగరం తీసుకుంటే తాగునీరుకి సంబంధించి తారకం ప్రాజెక్ట్ పూర్తి చేయండి. మేము చాలా వరకు పనులు చేసాం, మీరు కూడా పూర్తి చేయండి అని చెప్పాం. మీరు కూడా హామీలు ఇచ్చారు ఎన్నికల్లో, మేము కూడా చేస్తామని చెప్పి. అది పూర్తి అయితే విజయనగరం తాగునీరు వస్తుంది. రేపు అప్పుడే మళ్ళీ సమ్మర్ వస్తుంది, వేసవికాలం తాగునీటి కటకట అయ్యే పరిస్థితి. 3 రోజులు 4 రోజులుగా మళ్ళీ ప్రజలు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఇవాళ జలజీవన్ మిషన్ గురించి చెప్పారు, చాలా మాటలు చెప్పారు. అయ్యో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు ఇచ్చింది, గత ప్రభుత్వంలో వాడుకోలేదు, ఈసారి మేము తెచ్చి వాడేస్తాము, పూర్తిగా దాన్ని ముందుకు తీసుకొచ్చేస్తామని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 10 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన కాలంగా రేపు బడ్జెట్ సమావేశాలు పూర్తి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకి అందరికీ గౌరవ మంత్రి గారిని అందరికీ అడుగుతున్నా, మీ నియోజకవర్గాల్లో ఎన్ని కుళాయిలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు, మంచినీటి కుళాయిలు అని చెప్పి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ కార్యక్రమాలు ఏం చేశారనేది. ఎవరికైనా ప్రజలకు తాగునీరు ఇచ్చారో కనుక్కోండి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో పూర్తిగా అభివృద్ధి కుంటిపడిపోయింది. పూర్తిగా మరి అధికార వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ఎవ్వరూ కూడా వారి బాధ్యతలు చేయలేని పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కనపడలేని పరిస్థితి ఈ జిల్లాలో కనపడతా ఉంది. ఇవాళ సూపర్ 6 హామీలు అంటూ మోసం చేశారు. ప్రజలు పూర్తిగా భయాందోళనలు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక హామీ కూడా అమలు చేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యతగా ఇవాళ శాసనసభకి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో
ఇవాళ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మా బాధ్యత నెరవేరుస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. వైఎస్ఆర్సీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరచడానికి తప్పకుండా ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి తీసుకొచ్చేంతవరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నిద్రపోదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏవైతే మీరు నిర్వీర్యం చేస్తున్న వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల ద్వారా ఇవాళ పూర్తిగా రైతాంగం కుంటిపడిపోయింది, ఈ ప్రజలందరూ కుంటిపడిపోయారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఓ పక్క రైతులు కానీ లేదు మధ్యతరగతి కుటుంబీకులు కానీ లేదు ఇవాళ రేట్లు పెరిగి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్న ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.